నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ హైదరాబాద్లో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలగే వరకు రిజర్వేషన్లు కొనసాగించాలని తేల్చి చెప్పారు. స్వార్థం కోసమే సంఘ్పై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. వివాదం లేపి లబ్ధి పొందాలని చూస్తున్నారని, వివాదంతో తమకు సంబంధం లేదని మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్ నాదర్గుల్లో విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్మించిన విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రారంభించిన సందర్భంగా రిజర్వేషన్లపై స్పందించారు. అయితే అసలు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? ఆర్ఎస్ఎస్ కి రిజర్వేషన్లపై స్పందించే అవసరం ఉందా లేదా? ఆర్ఎస్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి కొన్ని ఫొటోస్ మీకోసం మాత్రమే స్పెషల్. రాష్ట్రీయ స్వయం సేవక్ ఎక్కడైతే విపత్తులు కలుగుతాయో, ఎక్కడైతే అనర్థాలు జరుగుతాయో, ఎక్కడైతే మనిషికి మనిషి సహాయం అవసరం పడుతుందో, ఎక్కడైతే ఆకలి కేకలు వినబడతాయో, ఎక్కడైతే చెయ్యి అందించి సహాయం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తాయో అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ పనిచేస్తుంది. అది ఎలాంటి సోషల్ మీడియా ప్రచారాన్ని కోరుకోదు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు వచ్చినా, ప్రపంచంలో ఎక్కడ విపత్తులు వచ్చినా, ప్రపంచంలో మనిషికి మనిషి సహాయం ఎక్కడ వచ్చినా సరే ఆర్ఎస్ఎస్ అక్కడికి చేరుకొని వాళ్లకు సహాయం అందిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ నేను మీకోసం ప్లే చేస్తాను. కనిపిస్తుందా? కరోనా సమయంలో నిత్యావసరాల పంపిణీ విషయంలో, అలాగే అగ్ని ప్రమాదాలు లేకపోతే భూకంపాల వల్ల భవనాలు కూలిపోయిన ఈ సందర్భాలలో ప్రాణాలకు తెగించి అక్కడి ఉన్న వాళ్ళ ప్రాణాలను కాపాడటమే కాదు, అక్కడ వాళ్ళకు సేవ అందించడంలో ఇది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నిజంగా కూడా ఇలాంటి ప్లేస్లలోకి ఏమవుతుందో ఏంటో, దీనివల్ల వీళ్ళకు పేరు రాదు. ఇందులో ఒక్కల పేరు కూడా మీకు తెలిసి ఉండదు. ఉచిత హామీలు లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తూ పావలా ఇస్తే 10 మందికి చెప్పుకునే రాజకీయ నాయకుల మధ్యలో ఆర్ఎస్ఎస్లో పలానా టైంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 200 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేరుకొని వాళ్ళకు సేవ అందించారు అనేది కూడా ఒక మీడియా ఛానల్లో ప్రచారం జరగదు. ఆ 200 మందిలో ఒక్కళ్ళ పేరు కూడా ఎవరికి తెలిసి ఉండదు. ఒక మోహన్ భగవత్ పేరు, ఇంకొకరి పేరు తప్ప. అసలు 1,00,000కు పైచలకు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించి ఆర్ఎస్ఎస్ కోసం జీవితాలను పనంగా పెట్టి, అంటే కుటుంబంతో టైం స్పెండ్ చేయాలి ఇంకొకటి అని లేకుండా దేశం ప్రథమం కుటుంబం తర్వాత అని పనిచేసే వాళ్ళు కొక్కొల్లలుగా ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది గురించి ఈరోజు మీకు తెలుసు? కుల మతాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. పుస్తకాల పంపిణీ నిరుపేదలకు, విద్యార్థులకు, ఇందాక మాట్లాడారు చూసారా, ఇక్కడ ఆర్ఎస్ఎస్కి ఏ మతం ఏ కుల రిజర్వేషన్లతో సంబంధం లేదు. అసలు ఆర్ఎస్ఎస్ అవసరంలో ఉన్న మనిషిని చూస్తుందే తప్ప అవసరంలో ఉన్న మతాన్ని చూడదు. అవసరంలో ఉన్న మనిషి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని చూస్తుందే తప్ప కులాల మతాలపై మాట్లాడాలనే ఆలోచన చేయదు. ఇది అందుకు ప్రతీక. నిజంగా ఆర్ఎస్ఎస్ హిందుత్వాన్ని రెచ్చగొడుతోంది, ముస్లింల మీద దాడులు చేపిస్తోంది, ముస్లింలకు ఏదో చేయడానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది అంటే కనబడుతుందా? కరోనా టైంలో వీళ్ళు చేసిన సేవలలో ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా సహాయాన్ని పొందారు. ఎందుకు చేసింది మరి ఆర్ఎస్ఎస్? ఇలాంటి ఆర్ఎస్ఎస్ మీద ఈరోజు విష ప్రచారం చేయడానికి వెనుక కారణం ఏంటి? అసలు రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్కి సంబంధం ఏంటి? ఏ రోజైనా రాజకీయ లబ్ధి కోసమో ప్రభుత్వం నుంచి సహాయం కోసమో ఆర్ఎస్ఎస్ ఎదురు చూసిందా? ఈ రోజుకు విజ్ఞాన కేంద్రం ఇంటర్నేషనల్ స్కూల్స్ లాంటి స్కూల్స్ నడుపుతున్న ఆర్ఎస్ఎస్ సంబంధిత శాఖల్లో కూడా ఎప్పుడు ప్రభుత్వం నుంచి ₹1 ఆశించదు. దాతల నుంచి పొందిన పైకంతో ప్రజల కోసం, దేశ భవితవ్యం కోసం నడిపిస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్. ఈ విషయాన్ని మర్చిపోయి ఆర్ఎస్ఎస్ మీద విష ప్రచారం చేయడానికి ఎందుకు ఈరోజు చాలామంది ఆలోచన చేస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ దేశం మీద ప్రేమను పెంచుతోంది. ఆర్ఎస్ఎస్ మనిషిని మనిషిగా చూడమని చెప్తోంది. ఆర్ఎస్ఎస్ కుల మతాలకున్న అడ్డుగీతను తొలగించమని చెప్తోంది. ఆర్ఎస్ఎస్
గడప లోపలే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ధనికుడివైనా పేదవాడివైనా గడప దాటొస్తే నువ్వు ఒక భారతీయుడివి. భారతదేశం కోసం ప్రాణం ఇవ్వడానికి, భారతదేశాన్ని కాపాడడంలో అడ్డుగోడగా నిలవడానికి కుటుంబాన్ని కూడా ఒక్కొక్కసారి త్యాగం చేయాల్సి వస్తోంది అనే విషయాన్ని చెప్తోంది. అలా గనక ఆర్ఎస్ఎస్ కుటుంబం దేశవ్యాప్తంగా ఇంకా లక్షల మంది, ఇప్పటికే లక్షల మంది ఉన్నారు, ఇంకా లక్షల మంది జనంతో పెరిగిపోతే ఈ దేశం మీద విషం చిమ్మాలి అని చూసే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో ఈ దేశం ఎదుగుతుంటే చూడలేని పరాయి దేశాలో ఆర్ఎస్ఎస్ని ధ్వంసం చేయగలిగితే, ఆర్ఎస్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురాగలిగితే వాళ్ళు అనుకున్న కార్యాలు జరిగి ఈ దేశాన్ని ముక్కలుగా విడగొట్టి ఏ భాగాన్ని ఆ భాగంగా పంచుకొని ఆ భాగంలో మళ్ళీ రాజ్యాధికారాలు తీసుకొచ్చి వాళ్ళు రాజ్యాలు ఏలాలని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను చెప్తోందో, మోహన్ భగవత్ గారు చెప్తోందో, ఇంకొకరు చెప్తుంది కాదు, మీకు మీరుగా ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోండి. ప్రతి ఇంటి నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ బిడ్డల్లో ఒక బిడ్డను ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో జాయిన్ చేయండి. ఇది ఒక భారతీయురాళ్ళగా నేను చెప్తున్నమాట. ప్రతి ఇంటికి ఒక శివాజీ రావాలని చెప్తారు కదా, శివాజీలు ఎక్కడి నుంచో రావనవసరం లేదు. దేశం మీద ప్రేమ పెంచుకుంటే ఆటోమేటిక్గా వస్తారు. అలాంటి దేశం మీద ప్రేమని కుల మతాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న వారికి అందించగలగడంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న సేవను కొనియాడని వాళ్ళు ఉండరు. మన శత్రు దేశాల్లో జరిగినా కూడా అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఆర్టికల్లోకి వస్తే ఈ మధ్యకాలంలో బాగా సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో మోహన్ భగవత్ గారి దృష్టికి వచ్చిందంట. అందులో ఏముందంటే, సంఘ్ వారు బయటకు బాగా మాట్లాడతారు కానీ అంతర్గతంగా వారు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్తుంటారు. ఇదే విషయాన్ని బయటకు చెప్పరు అని ఉంది. ఇది పూర్తిగా అసత్యం, తప్పుడు ప్రచారం. రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచినప్పటి నుంచి రాజ్యాంగం అందిస్తున్న అన్ని రిజర్వేషన్లకు సంఘ్ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. సంఘ్ చెప్పేది ఏంటంటే, రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తింపజేయబడ్డాయో వారికి అవసరమైనంత కాలము సమాజంలో భేదభావాల వంటి సామాజిక కారణాలు ఉన్నంత కాలం అవి కొనసాగాలి. కానీ ఆ వీడియోలో నేను సమావేశం పెట్టినట్టుగా దృశ్యాలు ఉన్నాయి. అసలు అలాంటి సమావేశం ఎప్పుడూ జరగలేదు. అలా జరిగిన వాటిని చూపించేలా టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, సోషల్ మీడియా ఉంది. వీటి ద్వారా మంచి విషయాలు వెళ్తుంటాయి, చెడు అంశాలు వెళ్తుంటాయి. ఇదంతా సోషల్ మీడియా స్వభావం కాదు, సోషల్ మీడియాను ఉపయోగించుకునే వారి స్వభావాన్ని మోహన్ భగవత్ అన్నారు. రూపాయికి బొమ్మ బొరుసు ఉంటాయి, ఒకవైపు నుంచి చూస్తే ఒకటే కనిపిస్తాయి. సోషల్ మీడియా ద్వారా దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలి కానీ దేశాన్ని రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళని మాత్రం నిజంగా క్షమించలేని తప్పు చేసిన వాళ్ళతో సమానం. మనిషికి పరిపూర్ణత్వం రావాలంటే విద్య చాలా అవసరమని, అందరికీ ఇది ఆవశ్యకమని ఆర్ఎస్ఎస్ సంఘ్ సర్చాలకు పేర్కొన్నారు. విద్య అంటే కేవలం బయటి జ్ఞానం మాత్రమే కాదని లోపల జ్ఞానం కూడా తెలుసుకునేంతగా ఎదగాలన్నారు. మాతృభాషలో విద్య చాలా అవసరమని, ఈ విద్యను జ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యను జ్ఞానం కోసం వినియోగిస్తూ ధనాన్ని దానం కోసం ఉపయోగించాలని, కండబలాన్ని దేశం కోసం వినియోగించాలని సూచించారు. పిల్లలకు విద్యతో పాటు వివేకం నేర్పించి లోక కళ్యాణం గురించి వివరించాలన్నారు. విశ్వమంతా తమ కుటుంబం అనే భావనతో ఉండాలని, మనం విశ్వగురువు గురించే మాట్లాడుతుంటామని గుర్తు చేశారు. పాఠశాల నిర్మాణంలో నిస్వార్థంగా సేవలందించిన అందరికీ మోహన్ భగవత్ ధన్యవాదాలు ప్రకటించారు. అర్థమైంది కదా, కండబలం దేశం కోసం, ఇంట్లో ఉన్న ధనం పేద ప్రజల కోసం, చదువుకున్న విద్య పరాయిల వాళ్ళకి ఎవరికైతే విద్య అవసరమో వాళ్ళకు పంచుతూ దేశానికి ఉపయోగపడే వారిగా తయారు చేయడం కోసం. ఇంత మంచి భావజాలాలతో నడుస్తున్న ఆర్ఎస్ఎస్ మీద కావాలని ఫేక్ ప్రాపగండాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేది ఈ ఫోటోల ద్వారా, నేను చెప్పిన మ్యాటర్ ద్వారా పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీ అందరికీ తెలుసు మన ఛానల్ ఇప్పుడిప్పుడే వచ్చింది, ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా లేదు, రెంటెడ్ బేస్తో నడుస్తుంది. అండ్ మనకు ప్రాపర్ ఆఫీస్ కూడా లేదు. చాలామంది ఆఫీస్కి వచ్చి కలుస్తామన్నా కూడా ఎందుకు చెప్పలేకపోతున్నామంటే, మేము ఎప్పుడు ఎక్కడ చెట్టు కింద ఎక్కడ వీలు దొరికితే అక్కడ వీడియోలు చేస్తున్నాం. కారణం ఏంటంటే ఒక ప్రాపర్ ఆఫీస్ లేకపోవడం. మీ అందరి సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాపర్ ఆఫీస్ ద్వారా నిజాలను నిర్భయంగా చెప్పడమే కాదు, ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేసే ఒక వారధిలాగా మన ఛానల్ మీ ముందుండి నడుస్తుంది అని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. దయచేసి మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయండి. అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలామంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రకటనల కోసము, యాడ్స్ కోసం మన ఛానల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ని కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాము. సో ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే విత్ us అండ్ జై భారత్.